నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సహస్ర. తెలంగాణ రాష్ట్రంలో కులగణన గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మరి కులగణనకి కొంతమంది అయితే సమర్థిస్తుంటే మరికొంతమంది దీని మీద వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా కులగణన విషయంలో అన్ని అవకతవకలే ఉన్నట్టు కూడా అటు టీఆర్ఎస్ నుంచి బీజేపీ నుంచి కూడా పెద్ద ఎత్తున నిరసన వస్తుంది. మరి దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బీజేపీ రాష్ట్ర నాయకులు మలిదశ ఉద్యమకారులైనటువంటి జేఏసీ లీడర్ రాజనేత గారు. మరి ఆయన అడుగుదాం కులగణన గురించి ఆయన ఏం చెప్తారు. నమస్కారం అండి. నమస్కారం. కులగణన గురించి మీరు చాలా రోజుల నుంచి మాట్లాడడం చూస్తా ఉన్నాము. సో కులగణన విషయంలో చాలా తప్పుదాలు చేస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అన్ని అవకతవకలే ఉన్నాయి అంటున్నారు. అసలు ఏం చేసింది అంటారు? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గతంలో 2018లో కూడా టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సమగ్ర కుటుంబ సర్వేని నిర్వహించారు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కుటుంబ సర్వే పేరిట మళ్ళీ మేము కూడా వివరాలు అందిస్తాం అని చెప్పేసి తగుదునమ్మా అని బయలుదేరినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఒక విషయాన్ని సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని కానీ ఇతర మంత్రులను కానీ నాయకులను కానీ అడుగుతా ఉన్నా, మనం కులగణన కానీ లేకపోతే మీరు ఏదైతే పేరు పెట్టిరో సామాజిక ఆర్థిక విద్య ఉద్యోగ రాజకీయ గణన అని ఇంత పెద్ద హెడ్డింగ్ పెట్టి చేసిరు కదా, మీరు పెట్టిన హెడ్డింగ్ కు మీరు చేసినటువంటి సర్వేకు అసలు ఇంత కూడా సంబంధమే లేదు. ఈరోజు వ్యక్తిగతమైనటువంటి విషయాలను అడిగేటువంటి ప్రయత్నం చేసిరు. అందులో 60-70 పైగా కాలమ్స్ పెట్టి మీ ఆస్తులు ఎంత, మీకు ఎన్ని ఇండ్లు ఉన్నాయి, మీ ఇంట్లో ఎన్ని బాత్రూములు ఉన్నాయి, మీ ఇంట్లో స్లాప్ ఇల్లా, లేకపోతే మీకు ఎన్ని కార్లు ఉన్నాయి, ఎన్ని ప్లాట్లు ఉన్నాయి, ఎన్ని జాగాలు ఉన్నాయి, ఇవి ఆంటీ అడిగేది. నిజంగా ఒకవేళ నువ్వు గణన చేయాలనుకుంటే వాస్తవానికి 2011 తర్వాత 10 ఏళ్లకోసారి జరగాల్సినటువంటి జనగణన 2021లో జరగలేదు. 4 ఏళ్ళు డిలే అయింది. ఇప్పటికీ మేము సొంతంగా రాష్ట్రంలో జనగణనతో పాటు కులగణన చేస్తామని బయలుదేరిరు. మరి నిజంగా మీరు జనగణన కులగణన చేసే క్రమంలో గతంలో ఉన్న లెక్కలకు ఇప్పుడు పెరుగుతుందా తగ్గుతుందా? ఎవడన్నా తలకాయ మీద మెడకాయ ఉన్నోడు ఎవడన్నా ఆలోచన చేయాలి కదా. చిన్న విషయం. గతంలో ఉన్నటువంటి వివరాలను పరిశీలన చేస్తే, గతంలో ఉన్నటువంటి గణాంకాలను పరిశీలన చేస్తే ఇప్పుడు మీరు చేసినటువంటి గణాంకాలకు పెరుగుతుందా తగ్గుతుందా? ఒకటి. రెండోది, ఈరోజు వాళ్ళు ఏం చెప్తున్నారంటే గతంలో 52% ఉంది, ఇప్పుడు 56% ఇస్తున్నాం. ఇచ్చి ఎక్కువ ఇచ్చామా లేదా, మీకు అవన్నీ ఎందుకు అని అంటున్నారు. సిగ్గు శరం ఉండాలి ప్రభుత్వానికి, సిగ్గు శరం ఉండాలి. ఎందుకనంటే బీసీల యొక్క జనాభానంట ఇప్పుడు 46% అని తేల్చిరు. తేల్చి మాకు మళ్ళా వేరే వర్గాలకు కొట్లాట పెట్టనికే, పంచాయతీ పెట్టనికే 10% ముస్లింలు బీసీలుగా తేలిర్రు. అసలు వాస్తవంగా బీసీలు 46% ఉన్నారు. ప్లస్ ఈ 10% కలిపితే 56% బీసీలని చెప్తుంది ప్రభుత్వం. ఈ కొంచెమన్న బుద్ధి జ్ఞానం ఉందా ఈ ప్రభుత్వానికి? గతంలోనే వాస్తవంగా లెక్కలు తీస్తే 52% పైగా బీసీలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారని చెప్పారు. ఇంకొకటి, అసలు 4,30,00,000 జనాభా తెలంగాణ రాష్ట్రంలో ఉంటే వీళ్ళు 3.5 కోట్లు మాత్రమే ఉందని చూపిస్తున్నారు. ఇది ఏమన్నా కొంచెమన్నా సంబంధం ఉందా ఈ విషయాలకు? ఇంకొకటి, ఈరోజు ప్రభుత్వం కావాలని ఈ జనగణన పేరిట కులగణన పేరిట చేసినటువంటి ఈ పన్నాగం ఒకసారి చూడండి మీరు. తెలంగాణలో గతంలోనే మనం లెక్కలు తీసుకుంటే మొత్తం 3.35 కోట్ల మందికి పైగా ఓటు హక్కు ఉన్న వాళ్ళు ఉన్నారు. తర్వాత ఓటు హక్కు లేని వాళ్ళు, స్కూళ్ళలో కాలేజీలో ఎన్రోల్ చేసిన వాళ్ళు అంతా కలిపితే దాదాపు 60 లక్షల మంది ఉన్నారు ఇప్పుడు. అంటే ఈ లెక్క ప్రకారం చూసినా గానీ మన జనాభా 4 కోట్లు దాటుతుంది కదా. మీరు ఏ రకంగా 3.5 కోట్లని 3,35,00,000 అని చెప్తారు? అంటే కులం మార్చుకున్నారేమో. నేనేమంటున్నా, ఇది అన్ని కూడా తిమ్మిని బమ్మిని చేసి కావాలని లెక్కలను తగ్గించి చూపేటువంటి ప్రయత్నం. ఎందుకంటే చెప్తా, అది కూడా కామారెడ్డిలో ఏదైతే వీళ్ళు బీసీ డిక్లరేషన్ పేరిట పంచాయతీ ఎన్నికలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పిరో, ఇప్పుడు గనకంగా ఒకవేళ ఈ గణన పేరిట బీసీల జనాభా పెరిగితే మళ్ళీ వీళ్ళు రిజర్వేషన్లు ఎక్కువ కావాలని డిమాండ్లు చేస్తారు, కొట్లాడతారు. కాబట్టి అసలు వీళ్ళ జనాభానే లేదని తగ్గించి చూపిస్తే రిజర్వేషన్లు అడగరు అనేటువంటి కుట్ర ఇందులో దాగి ఉంది. మరి ఈరోజు గతంలో ఉన్నటువంటి వాస్తవ లెక్కల ప్రకారం చూస్తే 4 కోట్ల
30 లక్షల జనాభా ఉంది, మీరు మాత్రం 3.70 కోట్లే అని చెప్తున్నారు. ఓటర్ కార్డులు ఉన్నాయి కదా, ఆధార్ కార్డులు ఉన్నాయి కదా, స్కూళ్ళలో చదువుకున్నటువంటి పిల్లల హాజరు శాతం ఉంది కదా, కాలేజీలు చదువుకున్నటువంటి యువతి యువకుల పర్సంటేజ్ ఉంది కదా, ఇన్ని రకాలైనటువంటి లెక్కలున్నా కూడా కావాలని ఈ రోజు మీరు మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొకటి, రాష్ట్రంలో మళ్ళీ ఈ నెల 16 తారీఖు నుంచే 28 తారీఖు వరకు రీసర్వే చేస్తామని అంటున్నారు. అంటే మీరు ఒప్పుకున్నట్టే కదా, మీరు సర్వే సరిగా చేయలేదన్నట్టే కదా. ఆదరాబాదరాగా తొందరగా కావాలని ఈరోజు క్లోజ్ చేసేటువంటి ప్రయత్నం చేసిర్రు. మేము చెప్తున్నాం, మాకున్నటువంటి సమాచారం ప్రకారం హైదరాబాద్ మహానగరంలోనే 1 కోటికి పైగా జనాభా ఉంది. 1 కోటికి పైగా జనాభా ఉన్న హైదరాబాద్ లో దాదాపు 40 నుంచి 50% ప్రజలు అసలు సర్వేలోనే పాల్గొనలేదు. కానీ ప్రభుత్వం ఏం చెప్తుంది, మేము సమర్థవంతంగా చేసినాం, కేవలం 3.1% మాత్రమే సర్వేలో పాల్గొనలేదు తెలంగాణ రాష్ట్రంలో అంటున్నారు. కానీ మా దగ్గర పక్కా సమాచారం ఉంది, తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద 30 నుంచి 40% అసలు కులగణనలో పాల్గొననటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే మీరు చేసినటువంటి తప్పిదాల కారణంగా మీరు ఆదరాబాదరగా తొందరగా చేసి దాన్ని కంప్లీట్ చేయాలనేటువంటి ఉద్దేశం తప్ప నిజంగా కులగణన జనగణన చేసేటువంటి ఉద్దేశం మీకు లేదు. కేవలం బీసీలకు కొట్లాట పెట్టడానికే, ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు కొట్లాట పెట్టడానికే చేసినటువంటి ప్రయత్నం తప్ప మరేది కాదని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. రైట్ సార్. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే బీసీలకి లేదంటే ఉన్నటువంటి కులాలకి మధ్యలో అన్నదమ్ముల్లాగా ఉన్నటువంటి వీళ్ళందరికీ కొట్లాట పెట్టడానికి ఇటువంటి సర్వే తీసుకొచ్చారు. దీన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని కూడా చెప్తా ఉన్నారు. మరి దీనికి వాళ్ళు ఏం సమాధానం చెప్పాలో చూడాలి. థ్యాంక్ యూ సో మచ్.